హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మా సండే స్పెషల్ వచ్చేసి రాగి సంగటి అండి. చాలామంది అయితే చూపిస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో, చికెన్తో రాగి సంగటి తింటే బాగుంటుందని చెప్పి. అంటే మేము కూడా చూద్దామని అయితే ఒకసారి అయితే ట్రై చేద్దామని మొన్న ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సరేలే అని చెప్పి నేను కూడా పోస్ట్ చేద్దామని అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, నెయ్యి, రాగి పిండి, ఉప్పు. మనమైతే ముందు బియ్యంని అయితే మంచిగా 2 సార్లు కడుక్కుందాము. మేమైతే రేషన్ బియ్యం తీసుకున్నాము. ఇది రేషన్ బియ్యంతో చేస్తేనే బాగుంటుందని చెప్పి రేషన్ బియ్యం తీసుకున్నాము. చూడండి, ఒక కప్పుకి అయితే 3 కప్స్ అయితే వాటర్ వేస్తున్నాను. వేసుకొని మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని అయితే అన్నం అయితే ఉడికించుకుందాము. కొంచెం అంతా ఉప్పు వేస్తున్నాను. అన్నంని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, దగ్గరికి అయితే వచ్చింది అన్నము. ఉడికింది అన్నము, సరిపోతుంది. నేనైతే 1 కప్పు బియ్యం తీసుకున్నా, 1 కప్పు అయితే పిండి తీసుకున్నా. ఒక్క 2 నిమిషాలు అట్లా పెట్టేద్దాము. పెట్టేసి తర్వాత కలిపేసుకోవాలి మొత్తం మంచిగా. మనం దొడ్డు బియ్యంతో చేసుకుంటే రాగి సంగటి అలాగ కనిపిస్తుంది, సన్న బియ్యంతో చేసుకుంటే అలాగ కనిపిస్తుంది. దీనికైతే దొడ్డు బియ్యం అయితేనే బాగుంటుంది. చూడండి, రెడీ అయితే అయిపోయింది. స్టవ్ అయితే ఆపేసుకుంటున్నా. కొంచెం అయితే నేను నెయ్యి వేసుకుంటున్నా. మీకు ఏ వేసుకోవాలంటే వేసుకోండి, లేకుంటే లేదు, మీ ఇష్టమో, ఆప్షనల్ అది. కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి అయితే వేసాను నేను. అయ్యింది కదా, మనం దీన్ని రౌండ్గా చేద్దాము. వేడివేడిగా ఉంది కదా, ఒక గిన్నెలో వేసి ఇట్లా ఇట్లా అనేస్తే చూడండి ముద్ద రెడీ అయిపోతుంది. దాంట్లో చికెన్ చేసాము. చికెన్ అయితే వేస్తున్నా. వేడి వేడి రాగి సంగటి చికెన్ రెడీ అయిపోయింది. చూడండి, ఇలా తింటేనైతే టేస్ట్ చాలా చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఊకే చూపిస్తున్నారని చెప్పి ట్రై చేశాను నేను కూడా. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే నేను చెప్తున్నాను కదా, తప్పకుండా ట్రై చేయండి. ఒక మంచి రెసిపీ తిన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.